అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల కేంద్రంలో ఆల్ కాస్ట్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు జరగడంతో మంటలు చెలరేగి మిగతా ఇళ్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న రాజోలు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో 10కి పైగా తాటాకుల ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలిని సందర్శించారు. బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసానిచ్చారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ప్రెజెంట్ కండిషన్ ఎట్లా ఉంది అక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందన్న విషయం మీద స్పష్టత లేదు కానీ ఒక్కసారిగా ఆల్ కాస్ట్ కాలనీలో ఒకే ప్రాంతంలో మంటలు అందుకోవడంతో దాదాపు 10 పూరీలు దగ్ధమైపోయాయి. కాయ కష్టం చేసుకునే వాళ్ళంతా చాలా మంది, కూలి పనులు చేసుకునే వాళ్ళంతా చాలా మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కుటుంబాలు వచ్చి కూడా అక్కడే ఉన్నాయి. ఒకసారిగా మంటలు చెల్లడంతో ప్రాణాలతో అందరూ బయటకు వెళ్ళిపోవడం పరిగెత్తడం జరిగింది. ప్రాణాలు అయితే దక్కించుకున్నారు కానీ ఈ మొత్తం పూరీలన్నీ దగ్ధం అయిపోయింది. దాదాపు 10 ఇళ్ళు, అందులో ఉన్న సామాను కూడా పూర్తిగా మంటలు ఆహుతి అయిపోయింది. స్థానికులు అయితే ఒక ఇంట్లో గ్యాస్ కాలటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. దాని మీద పూర్తి స్పష్టత లేదు. ఎక్కడ జరిగిందంటే ఫైర్ ఇంజిన్ వీళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు కానీ అప్పటికే 10 ఇళ్ళు కూడా పూర్తిగా దగ్ధం అయిపోయి దాంతో రక్త బట్టలతో వాళ్ళంతా రోడ్డు మీద పడడం పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు అయితే తక్షణ సహాయం అందించి ప్రస్తుతానికి ఓట్లు కల్పించారు తప్ప పూర్తిగా ఇల్లు కాలిపోవడంతో పాటు వస్తువులు కూడా పూర్తిగా తగ్గయ్యాయని, అవంతా రోడ్డు మీద పడిపోయాయని వాళ్ళంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాటలు పూర్తిగా అదుపు చేశారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.